సూపర్ 6 సూపర్ హిట్. ముఖ్యమంత్రిగా ఇటువంటి అబద్ధాలు ఆడుస్తా చంద్రబాబు నాయుడు గారు. ఓ అమ్మా, ఎట్లా చెప్పు. అసలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం. చెప్పయ్యా. మొదటి పథకం నిరుద్యోగ వృత్తి. 3000 ఇస్తాడు. ఎంత? నెలకు 3000కి ప్రతి నిరుద్యోగికి 3000 వృత్తి అన్నారు. మరి తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎన్ని ఇస్తారో చూద్దాం. చెప్తారు. కానీ ముందు నిరుద్యోగ వృత్తి అన్నది కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. రెండు, రైతు భరోసా. ఇదేంటి? సంవత్సరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుని 20,000 ఇస్తా అన్నారు. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ₹1 రైతుకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం 7,000 ఇచ్చారు. మరి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. ఇంకా మూడో పథకం, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. తల్లికి వందనం. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ఇవ్వలేదు. ఈ సంవత్సరం వేశారు. 13,000 వేశారు, కొంతమందికి 12,000, కొంతమందికి 13,000, 11,000 ఆ రకనాన్ని వేశారు. సరే, తల్లికి వందనం ఈ సంవత్సరం పడింది అని అనుకుందాం. ఇకపోతే నాలుగో పథకం, రాష్ట్రంలోని ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. ఏంటండి ఈ పథకం? ఆయన మీ పొడుగ్గా ఉంటాడు కదా నాయుడు గారు, పాపం ఆయన ఈ పథకం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయిస్తుంది అని అన్నారు. అప్పుడు ఎందుకైనా ఆన్ చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా ఇది, ఈ పథకం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే పరిపాలన చేత కావట్లేదా ఏంటి? సరే, ఈ 4 పథకాలు లేని ఐదో పథకం, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్. ఏంటి ఒక్కటి ఇచ్చారు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంకొకటి ఇవ్వలేదు. సంవత్సరంన్నర అయిపోతుంది. ఇది ఫెయిల్.